అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. Krishna and Guntur come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that the water is sufficiently available. As long as these 3 parameters are kept in mind, things would shape out well. ఏదైతే రాజధాని ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము, దానికి మేము వ్యతిరేకం కాదు. మనకి ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది. నేను మాట ఇచ్చి చెప్తా ఉన్నాం. అంతేకాదు జగనన్నని నేను కోరతా, జగనన్నతో నేను మాట్లాడుకుంటా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని. దయచేసి ఎవరు కూడా తెలుగుదేశం చెప్పే మాట మోసపూరిత మాటలకి రాజధానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు. రాజధాని తుళ్లూరులోనే నిర్మించాలి. ఆ రాజధాని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ఈ రాజధాని మూలంగా ఈ రాష్ట్రం అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మేము రాజధాని నిర్మాణం అక్కడే చేపట్టి తీరుతాం. రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా తన బాణిని వినిపిస్తూ వచ్చింది. రాజధానికి వ్యతిరేకం కాదు. రాజధాని కట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరైతే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కావాలి రాజధాని మార్పులు, మాకు కాదు. రాజధాని అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుంది అనేది జగన్మోహన్ గారు చెప్పారు. మేము అందరం కోరుతున్నది అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుందని కూడా.